హలో పిల్లలు, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయని. అందుకే నా లైఫ్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు నేను మాస్ కాపీయింగ్ ఎలా చేశానో ఊహించుకుంటేనే నాకు ఇప్పుడు కూడా చాలా భయం వేస్తుంది. అండ్ ఈ రోజు వీడియోలో నేను కాపీ కొట్టడానికి ఏం మాస్టర్ ప్లాన్ వేసానో ఈ స్టోరీ టైమ్ లో చెప్తాను. ఇంకా మన స్టోరీ టైమ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ ఎప్పుడు జరిగిందంటే 2021 నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మమ్మల్ని పొద్దున్నే 7 o'clock మమ్మల్ని మా ఎగ్జామ్ సెంటర్ కి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి మాకు నర్వస్నెస్ స్టార్ట్ అయిపోయింది. అలా ఒక మంచి ప్లేస్ ఎదుక్కుని నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక చోట కూర్చుని బుక్ తీసి చదువుకుంటున్నాం. ఈ లోపలనే ఏదైతే మా ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు బయటికి. అతను బయటకు వచ్చి ఒక స్టిక్కర్ అనేది బోర్డు అనేది అంటించాడు. ఆ పేపర్ మీద ఏముంటుందంటే మేము ఏ క్లాస్ లో కూర్చోవాలి, ఏ బెంచ్ లో కూర్చోవాలి అనేది అక్కడే డిసైడ్ అవుతుంది అనమాట. నేను స్లోగా అక్కడికి వెళ్లి నా రో అనేది చెక్ చేసుకుంటున్నా. అలా ఒక 5 minutes చెక్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడ కూర్చోవాలో తెలిసింది. నాకు ఎక్కడ పడిందంటే సెకండ్ బెంచ్ లో పడింది. నేను కొద్దిగా హ్యాపీయే. మరీ ఫస్ట్ బెంచ్ లో పడితే కాపీ కొట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. దీంతో నేను అలా చూసుకుని మళ్ళీ మా ప్లేస్ కి వచ్చి కూర్చున్నాను. అలా బుక్ తీసి అలా చదువుకుని కరెక్ట్ గా 9 o'clock కి మా ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను స్లోగా మా ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళాను. అక్కడ చెక్కింగ్ మొదలు పెట్టారు. మరీ అంత టఫ్ గా ఏమీ చెక్ చేయలేదు. ఇలా కాళ్ళ దగ్గర అటు ఇటు పట్టుకున్నారు అంతే. అలా చెక్కింగ్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్స్ అందరం ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోయిన తర్వాత నా రూమ్ అనేది కనిపించింది. నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను. నా పక్కన ఇంకా ఎవరు రాలేదు. నేను చాలా ఆలోచించేస్తున్నాను. నా పక్కన ఎవరు కూర్చుంటారో, ఎవరైనా బాగా చదివే వాళ్ళు కూర్చుంటే బాగుంటుంది, హ్యాపీగా రాసేసుకోవచ్చు అని. కొద్ది టైం కి ఒక అమ్మాయి నా పక్కన కూర్చుంది. నేను అనుకున్నాను ఆ అమ్మాయి టాపర్ అయి ఉంటుంది, మొత్తం అంతా చూపించేస్తుంది అని అనుకున్నాను. ఆ అమ్మాయి నా పక్కన కూర్చున్న తర్వాత నేను సైలెంట్ గా పిలవడం మొదలు పెట్టా. అప్పుడు ఆ అమ్మాయి నా వైపు తిరిగింది. తిరిగిన వెంటనే నేను అడిగేశాను, ఎలాగంటే నీకు ఎగ్జామ్ వచ్చా అని అడిగాను. దాంతో ఆ అమ్మాయి నాకు వచ్చింది. దీంతో నేను ఇంకా బాగా హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే హ్యాపీగా కాపీ చేసుకుని రాసుకోవచ్చు కదా. ఇంకా అడిగేశాను ఏమనంటే నాకు కూడా చూపిస్తావా, నేను కూడా రాసుకుంటానంటే. అప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే నేను నీకు చూపించను అనేసింది. దీంతో నేను టెన్షన్ పడిపోవడం మొదలు పెట్టాను. చెప్పడం మర్చిపోయాను, మాకు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సాంస్క్రిట్. ఆ అమ్మాయి అలా చెప్పినట్టునే నాకు అప్పటి నుంచి భయం వేసేసింది. అప్పుడే ప్లాన్ బి అనేది మొదలు పెట్టాను. ఎగ్జామ్ కి ఒక్కరోజు ఉండగా నేను కొన్ని స్లిప్లు అనేది రెడీ చేసుకున్నా. అవి నేను క్లాస్ రూమ్ లో కూడా తెచ్చుకున్నా. ఎలా తెచ్చుకున్నానో మీరు విన్నారంటే షాక్ అయిపోతారు. ఏంట్రా బాబు నీ తెలివి అనుకుంటారు. చెప్తాను వినండి. ఏదైతే మన జీన్స్ ప్యాంట్ ఉంటుందో దాని బ్యాక్ సైడ్ చిన్నగా ఆ పొజిషన్ లో చిన్నగా కట్ చేయడం అనేది జరుగుతుంది. అది బయట కాదు, లోపల కట్ చేస్తాను అనమాట. అలా కట్ చేసిన తర్వాత అక్కడ ఒక చిన్న హోల్ అనేది క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయిన హోల్ లో స్లిప్లన్నీ అందులో పెట్టేశా. ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందో అవి స్లోగా బయటకి తీసుకుని మనం ఎగ్జామ్ అనేది రాసేద్దాం అనేది నా ప్లాన్. ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది. ఇన్విజిలేటర్ మా క్లాస్ రూమ్ లోకి వచ్చారు. ఆ ఇన్విజిలేటర్ చూడడానికి ఎలా ఉన్నారంటే మరీ అంత స్ట్రిక్ట్ కాదు, మామూలుగా డీసెంట్ గా ఉన్నారు. మా క్లాస్ రూమ్ లోకి వచ్చారు. క్లాస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉండే వాచెస్, మీ దగ్గర ఉండే పౌచ్, మీ దగ్గర ఉండే ప్యాడ్స్ అన్ని తీసుకుని అక్కడ టేబుల్ మీద పెట్టేయండి అన్నారు. దీంతో నేను నా వస్తువులన్నీ తీసుకుని ఆ టేబుల్ మీద పెట్టేశాను. దాని తర్వాత ఒక మేడం వచ్చి ఒక కవర్ లో మాకు ఎగ్జామ్ షీట్స్ అనేవి ఇచ్చారు. అలా ఎగ్జామ్ షీట్స్ ఇచ్చిన తర్వాత మా సార్ దాన్ని ఓపెన్ చేసి పేపర్ ఎలా వచ్చిందో చెక్ చేస్తున్నారు. వెంటనే ఆ ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని పక్కన పెట్టుకుని మా దగ్గర నుంచి హాల్ టికెట్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా హాల్ టికెట్ తీసుకున్న తర్వాత మాకు ఒక OMR షీట్ ఇచ్చారు. ఆ షీట్ లో మన పేరు, రోల్ నెంబర్, మన క్లాస్ ఇంకా చాలా నోట్ చేసేసుకుని ఆ OMR షీట్ ని మన పేపర్ కి అతికించేస్తారు. అలా అతికించేసిన తర్వాత మన ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యింది. లోపల నుంచి చాలా భయం వేస్తుంది. స్లిప్ తీయాలా వద్దా, లేదా ఎవరి దాంట్లో అయినా కాపీ కొట్టేసి రాసుకోవడం బెస్టా అని. పక్కన ఉండే అమ్మాయి ఏమో చూపించట్లేదు, అడ్డు పెట్టుకుని మరీ రాసుకుంటుంది. నేనేమో ఏం చేయలేని ఒక పరిస్థితుల్లో ఉన్నాను. ఇంకా సార్ ని చూస్తే భయం వేస్తుంది. కానీ ఆ సార్ పెద్ద స్ట్రిక్ట్ గా కూడా లేరు. ఆయన ఒక చైర్ లో కూర్చొని ఉన్నారు. ఒక 30 minutes దాకా నేను ఏమీ రాయలేదు. అలా పెన్ను ఊపుతా ఉన్నానంతే. ఇంకా నా గుండెల్లో చాలా భయం వేసేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ చేయకపోతే ఇంకెప్పటికి కంప్లీట్ చేస్తామని. ఇంకా ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నా. స్లోగా నా చెయ్యి వెనక్కి పెట్టి నా స్లిప్ లో ఒక్కొక్కటి బయటికి తీయడం మొదలు పెట్టాను. స్టార్టింగ్ లో చాలా భయం వేసింది. కానీ మా సార్ పెద్ద పట్టించుకోవట్లేదని ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాను. అలా ఒకటి తీసి రాస్తున్నాను. సడన్ గా మా ఇన్విజిలేటర్ పైకి లెగిచారు. పైకి లెగిచి రౌండ్ లేయడం మొదలు పెడుతున్నారు. నా దగ్గరేమో స్లిప్ ఉంది. నేనేమో చాలా అనుమానంగా చూస్తున్నాను. ఆ ఇన్విజిలేటర్ నన్ను కనిపెట్టేశాడని ఒక భయంలో ఉన్నా. ఇంకా ఆయన లాస్ట్ బెంచ్ కి వెళ్ళిపోయి అక్కడి నుంచి విండోలోంచి బయటికి చూస్తున్నారు. సరే సార్ ఏం పట్టించుకోవట్లేదని మళ్ళీ రాయడం మొదలు పెట్టాను. నాకు ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కొక్క స్లిప్ 20 to 30 minutes తీసుకుంటున్నాను. ఆ స్లిప్ బయటికి తీయడానికి చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే వెనకాలే సార్ ఉన్నారు. నేను వెనక్కి పెట్టే చెయ్యి ఆ స్లిప్ అనేది బయటికి తీయాలి. దీంతో నేను స్లోగా మార్క్స్ అనేవి గెయిన్ చేస్తున్నాను. ఇదే టైంలో
లో ఒక స్లిప్ అనేది కింద పడిపోయింది. అది నాకు తెలీదు. అప్పుడు ఏం జరిగిందంటే వెనకాల ఎవరైతే కూర్చొని ఉంటారో మన బెంచ్ వెనకాల వాళ్ళు నన్ను వెంటనే పిలిచి ఏమన్నారంటే, బ్రో నీ స్లిప్ కింద పడిపోయింది, వెంటనే తీసుకో అన్నారు. దీంతో నేను షాక్ అయిపోయాను. వెనకాల చూస్తే సార్ ఉన్నారు. ఆయన ఎక్కడ చూస్తారో భయమే చేస్తుంది. ఇంకా సైలెంట్ గా నా కాలు వెనక్కి పెట్టి ఆ స్లిప్ అనేది ముందుకు తోసాను. అది వెంటనే నేను కిందకు వంగి తీసేసుకున్నాను. అలా తీసుకుని ఆ స్లిప్ అనేది ఓపెన్ చేసి రాసుకుంటున్నప్పుడు ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఇదే టైంలో స్క్వాడ్ వచ్చారు. ఆ స్క్వాడ్ వచ్చినట్టే సార్ ఏమో చాలా హడావుడిగా తిరిగేయడం మొదలు పెట్టారు. నేనేమో బుక్ వెనకాల పెట్టేసుకున్నాను ఆ స్లిప్. వెంటనే స్క్వాడ్ వచ్చి ఫాస్ట్ గా రౌండ్స్ వేస్తూ చూస్తున్నారు, ఎవరైనా అనుమానంగా కనిపిస్తారేమో అని. నేను వెంటనే స్క్వాడ్ వస్తున్నప్పుడే ఏదో రాయడం మొదలు పెట్టేశాను, ఏదో నాకు వచ్చినట్టు. దీంతో వాళ్ళకి పెద్ద అనుమానం రాలేదు. వాళ్ళు కూడా మామూలుగానే చెక్ చేశారు. వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మా సార్ మళ్ళీ చైర్ మీద వచ్చి కూర్చున్నారు. దీంతో నేను స్లోగా రాస్తున్నాను. చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. లాస్ట్ 15 మినిట్స్ ఉండగా నా ముందుండే అమ్మాయిని అడగడం మొదలు పెట్టాను. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి బుక్ అనేది ఇలా రైట్ సైడ్ కి పెట్టింది. దీంతో నాకు మొత్తం కనిపిస్తుంది. నేను వెంటనే రాసేయడం మొదలు పెట్టా. అలా రాస్తున్నప్పుడు సార్ చూసేసి ఆ అమ్మాయికి ఏమని చెప్పారంటే, నీ ఎగ్జామ్ బుక్ కొంచెం పక్కకు పెట్టు అన్నారు. వెంటనే ఆ అమ్మాయి భయపడి అటువైపు పెట్టేసింది. దీంతో ఇలా సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. పర్లేదు, బానే రాశాను. కానీ ఆ స్లిప్స్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అనేది జరిగింది. ఆ టైంలో నేను చాలా టెన్షన్ పడిపోయా, ఎక్కడ దొరికేస్తానా అని. అలా సాంస్క్రిట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్. ఇంగ్లీష్ ఎగ్జామ్ కి మేము అందరం బానే ప్రిపేర్ అయ్యాం. అండ్ నాకు కూడా బాగా వచ్చి ఇంగ్లీష్ కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది పెద్ద కాపీ ఏమీ జరగలేదు. లాస్ట్ 15 మినిట్స్ మేము గ్రామర్ అనేది రాసుకున్నాం. దానికి మించి కాపీ ఏమీ జరగలేదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మ్యాథ్స్ M1. ఈ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు నేను తెచ్చుకున్న స్లిప్స్ అన్ని దొరికిపోయాయి. ఎలా దొరికిపోయానో ఇప్పుడు చెప్తాను వినండి. మొన్న సాంస్క్రిట్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు నేను స్లిప్స్ అన్ని బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. కానీ అది మంచి ప్లాన్ అనిపించలేదు నాకు. అందుకే ఈసారి వెనకాల కట్ చేయకుండా ఇంకా ముందే కట్ చేయడం మొదలు పెట్టాను. అలా ముందు కట్ చేసి స్లిప్స్ అన్ని నా ముందే పెట్టుకున్నా. ఆ రోజు కూడా చెకింగ్ అనేది జరిగింది. ఎవ్వరు ఏది ఫైండ్ అవుట్ చేయలేదు. అలా మేము మా ఎగ్జామ్ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక సార్ వచ్చారు. ఆయన చూడడానికి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. నేను క్లాస్ రూమ్ లో ఉండే వాళ్ళందరూ చాలా భయపడిపోతున్నారు, ఈయన బాగా స్ట్రిక్ట్ ఏమో అని. దీంతో ఎగ్జామ్ టైం అయిపోయింది. మేము ఎగ్జామ్ స్టార్ట్ చేసేసాం. ఈసారి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఈజీగా స్లిప్లు అనేది బయటకు తీయొచ్చు. కానీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్ చూడడానికి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. దీంతో నాకు స్లిప్లు బయటకు తీయడానికి కూడా చాలా భయం వేస్తుంది. అలాగా 20 to 30 మినిట్స్ దాకా నేను ఏ స్లిప్ తీయలేదు. పక్క వాళ్ళ దాంట్లో చూస్తున్నాను, నాకు వచ్చిన 2-3 ఆన్సర్లు రాస్తున్నాను. మాకొచ్చిన ఇన్విజిలేటర్ ఏమో రౌండ్స్ వేస్తానే ఉన్నాడు. కానీ ఒక టైం కి మాకొచ్చిన ఇన్విజిలేటర్ చైర్ లో వెళ్ళి కూర్చున్నారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి టీ బ్రేక్ ఇచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను ఇదే మంచి టైం అని స్లోగా నా దగ్గర ఉండే స్లిప్లు అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇది సాంస్క్రిట్ ఎగ్జామ్ కాదు, ప్రతి స్లిప్ కి ఒక్కొక్క ఆన్సర్ దొరకడానికి. ఇది మ్యాథ్స్ ఎగ్జామ్. ఎక్కడ మనకి ఏం దొరుకుతుందో మనకి తెలియదు. కాబట్టి ఒక స్లిప్ లో దొరకచ్చు, ఒక స్లిప్ లో దొరకకపోవచ్చు. కానీ నేను ఏ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నానో అవి మాత్రమే తెచ్చుకున్నాను. స్లోగా ఒక్కొక్కటి తీస్తున్నాను. ఒక దాంట్లో ఉంటుంటే ఒక దాంట్లో ఉండట్లేదు. ఇంకా ఏదైతే ఉంటుందో దాన్ని చూసి రాసుకోవడం మొదలు పెడుతున్నాను. అలా బాగానే రాసుకుంటున్నా. ఇన్విజిలేటర్ కూడా చాలా సేపు కూర్చునే ఉన్నాడు. అలా 4-5 క్వశ్చన్స్ 8 మార్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసేసాను. ఇంకా పాస్ అయిపోయాం అనుకునే టైంలో నేను ఇంకో స్లిప్ కూడా బయటికి తీసాను. ఆ స్లిప్ తీసి రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్ వెంటనే లెగిసి నా వైపు వచ్చి నా పేపర్ అనేది చూస్తున్నారు. నేను వెంటనే స్లిప్ అనేది నా బుక్ కింద పెట్టేశాను. అప్పుడు ఇన్విజిలేటర్ ఏం చేశారంటే వెంటనే నా పేజ్ అనేది పక్కకి తిప్పారు. వెంటనే నేను చాలా భయపడిపోయాను, దొరికిపోయానని ఫిక్స్ అయిపోయా. ఆ పేజ్ వెనకాల ఏముందంటే స్లిప్ ఉంది. దాంతో పాటు ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాస్తామో మనకి తప్పులు వచ్చినప్పుడు మనం స్ట్రైక్ చేస్తా ఉంటాం. అలా స్ట్రైక్ చేసింది మా సార్ చూశారు. ఆ సార్ ఏమని చెప్పారంటే, ఎందుకు ఇక్కడ స్ట్రైక్ చేసావు, స్ట్రైక్ యువర్ మార్క్స్ అని ఇక్కడ సిగ్నేచర్ పెట్టు అన్నారు. అండ్ ఆ సార్ కి ఆ స్లిప్ కనిపిస్తుంది, కానీ ఆయన చాలా ఇగ్నోర్ చేసేసారు. నేను కూడా వెంటనే ఆ స్లిప్ ను పట్టుకుని నా చేతుల్లో పట్టేసుకున్నాను. ఆ సార్ అలా చెప్పిన వెంటనే నేను స్ట్రైక్ యువర్ మార్క్స్ అని రాసి నా సిగ్నేచర్ పెట్టాను. వెంటనే మళ్ళీ ఆ సార్ రౌండ్స్ వేయడం మొదలు పెట్టారు. నేను అనుకుంటున్నాను ఏంటంటే సార్ మమ్మల్ని వదిలేసారా ఏంటి, సార్ కి స్లిప్ కనిపించినా నన్ను ఏమీ చేయలేదని నాలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోయింది. నాకు తెలిసి సార్ వదిలేసారేమో అని. దీంతో నేను స్లోగా అన్ని పేపర్స్ బయటికి తీయడం మొదలు పెట్టాను. 2-3 పేపర్లు బయటికి తీయడం మొదలు పెట్టాను. అలా ఫాస్ట్ గా రాసుకున్నప్పుడు లాస్ట్ 5 మినిట్స్ ఉండగా వెంటనే నా దగ్గరికి సార్ వచ్చి నా దగ్గర ఉండే స్లిప్ లాగేసుకున్నారు. ఎందుకు లాక్కున్నారో నేను తర్వాత ఆలోచిస్తే నేను మరీ అతిగా కాపీ కొట్టడం మొదలు పెట్టాను. దాని వల్ల నాకు నా స్లిప్ తీసేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అలా మా సార్ వెంటనే స్లిప్ తీసేసుకున్న తర్వాత నేను సార్ ని బతిమాలడం మొదలు పెట్టాను. వెంటనే సార్ ఏం చేశారంటే నా హాల్ టికెట్ అనేది తీసేసుకున్నారు. అలా బెల్ రింగ్ అయింది. రింగ్ అయిన వెంటనే నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నా హాల్ టికెట్ ఇచ్చాను
సార్ ప్లీజ్ సార్ అని అడిగాను. కానీ సార్ మాత్రం వినట్లేదు. వెంటనే నువ్వు కిందకి రా, నేను ప్రిన్సిపల్ మేడం తో మాట్లాడాలి అన్నారు. ఏదైతే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటారో నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్లి నేను బయట నుంచున్నాను. సడన్ గా ఒక సార్ వచ్చారు నా దగ్గరికి. ఏంటి బయట నుంచున్నామని ఆయనతో చెప్పాను. సార్ ఇలాగా పెట్టాను, సార్ అనేది తీసేసుకున్నారు, హాల్ టికెట్ కూడా ఇవ్వలేదు అన్నట్టునే ఆ సార్ అనేవారు నవ్వుతున్నారు. మరి పెట్టినవన్నీ వచ్చాయా అంటే వచ్చాయి సార్ కొన్ని అని చెప్పాను. దీంతో నవ్వి సరే ఫాస్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హాల్ టికెట్ తీసుకొస్తానని ఆ సార్ నా హాల్ టికెట్ ఇచ్చేసి ఫాస్ట్ గా నన్ను పంపించేశారు. దీంతో మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. గైస్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్ గా డిజైన్ చేశాను అనమాట. కాబట్టి సెకండ్ పార్ట్ రావాలంటే కింద కామెంట్ చేయండి పార్ట్ 2 అని. ఇప్పుడు దాకా చూసిన ట్విస్ట్లన్నీ నార్మల్ ట్విస్ట్లు. నెక్స్ట్ వీడియోలో వచ్చాయే అస్సలైన మాస్ కాపీయింగ్ అనేది జరిగింది. కావాలంటే చిన్న చెప్తాను వినండి. నన్ను ఒకడు ఇరికించేశాడు, అది కూడా మా క్లాస్ లో ఉండేవాడే. ఈ సిచ్యువేషన్ లో మీరుంటే ఏం చేస్తారు కింద కామెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ ది పార్ట్ 2.